కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ బరితెగించారు. పోలీసులను టార్గెట్ చేస్తూ అమర్నాథ్ యాత్రికులపై పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లా బంటిగు ప్రాంతంలో 2 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు లక్ష్యంగా అటాక్కి దిగిన టెర్రరిస్టులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 7 యాత్రికులు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు భక్తులు సహా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఉగ్రవాదుల దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ బరితెగించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుంటూ అమర్నాథ్ యాత్రికులపై పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లా బంటిగు ప్రాంతంలో 2 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా అటాక్కి దిగిన టెర్రరిస్టులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 7 యాత్రికులు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు భక్తులతో పాటు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఉగ్రవాదుల దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఈ కాల్పుల తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి చర్యలకు ఉపక్రమించారు అధికారులు? జమ్మూ కాశ్మీర్ లోయలో ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ రకంగా రెచ్చిపోతుండడానికి ఇప్పుడు జరిగిన ఘటన మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయం, అమర్నాథ్ యాత్రికులకు ఈ టెర్రరిస్ట్ నుంచి ముప్పు ఉంటుందని ముందు నుంచి కూడా నిఘా వర్గాలు ఊహిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ రోజు జరిగిన ఘటన మాత్రం పూర్తిగా దురదృష్టకరంగా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజానికి ఉగ్రవాదులు వచ్చింది యాత్రికుల్ని టార్గెట్ చేయడానికి కాదు, అక్కడున్న పోలీస్ పార్టీస్ ని టార్గెట్ చేయడానికి వచ్చి పోలీస్ పార్టీ మీద అటాక్ మొదలు పెట్టారు. విచక్షణ రహితంగా పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. దానికి కౌంటర్ గా పోలీస్ బలగాలు కూడా కాల్పులు జరుపుతూ ఒక ఎన్కౌంటర్ సిచ్యువేషన్ అక్కడ ఏర్పడి ఉంది. ఇది అనంతనాగ్ జిల్లా బాటెంగు అనే ప్రాంతం దగ్గర చోటు చేసుకున్న ఘటన. అదే సమయంలో ఈ యాత్రికుల బస్సు అటుగా వచ్చింది. దాంతో అది యాత్రికుల బస్సు అనేది కన్ఫర్మ్ కావడంతో ఉగ్రవాదులు దాని మీద కూడా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో మొత్తం ఇప్పటి వరకు 7 చనిపోయినట్టుగా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 7 చనిపోయారు. ఘటనా స్థలంలోనే 4 చనిపోగా మార్గ మధ్యంలో మరొక 2 చనిపోయారు. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత మరొకరు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 7 చేరింది. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని అనంతనాగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందజేస్తున్నామని చెప్తున్నారు. పర్టికులర్ గా కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లోనే ఈ ఉగ్రవాదులకు ఎక్కువ పట్టు దొరుకుతుంది. ఆ ప్రాంతం నుంచే వారికి స్థానికంగా కూడా బలం లభిస్తుంది. చాలా ఘటనలన్నీ పోలీసుల మీదకు దాడులు జరిపినా, పోలీస్ స్టేషన్ల మీద దాడులు జరిపినా, ఏ రకమైన అటాక్స్ అయినా సరే టెర్రర్ అటాక్స్ కి అనంతనాగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే గనక అనంతనాగ్ ని క్రాస్ చేస్తూనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే 2 మార్గాలు కూడా ఇటు బాల్తాల్ వైపు నుంచి వెళ్లాలన్నా, పహల్గాం వైపు నుంచి వెళ్లాలన్నా, ఎటువైపు నుంచి వెళ్లాలన్నా ముందు అనంతనాగ్ ని క్రాస్ చేయాలి. అట్లాంటి ప్రమాదకర ప్రాంతాన్ని యాత్రికులు దాటేందుకు పోలీస్ బలగాలు అయితే కాన్వాయ్ లాగా భద్రతను కల్పిస్తున్నాయి. కానీ ఒక్కసారిగా పోలీస్ పార్టీ మీద అటాక్ జరుగుతున్నప్పుడే పిలిగ్రిమ్ బస్ అక్కడికి రావడం, యాత్రికుల బస్సుల మీద కూడా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇవాళ ఘటన ఈ రకంగా చోటు చేసుకుంది. అయితే ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల్ని టార్గెట్ చేసుకుంటారని చాలా కాలం క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. అందుకు తగ్గ సెక్యూరిటీని అరేంజ్ చేసినప్పటికీ కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నారు. రైట్ మహాత్మా, ఈ సంఘటన తర్వాత జమ్మూ శ్రీనగర్ హైవేని మూసేశారు. అయితే మృతులంతా కూడా గుజరాత్ వాసులుగా గుర్తించారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు అమర్నాథ్ యాత్రికులు బలయ్యారు. అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ కాల్పుల్లో 7 గుజరాత్ వాసులు చనిపోయారు.